ఒక ఊర్లో 40 ఏళ్ళ వ్యక్తి అడుక్కుంటూ ఉండేవాడంట. అతను విపరీతంగా ఏడ్చి గట్టిగా అరచి దారిలో పోయే వచ్చేవాడిని ఇబ్బంది పెడుతుండేవాడంట. ఆ ఊర్లో వాళ్ళంతా వీడికి కాళ్ళు చేతులు బాగానే ఇచ్చినాడుగా దేవుడు, మరెందుకు వీడు కష్టపడకుండా అడుక్కుంటూ మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనుకునేవారంట. వీడు రోజు దేవుడిని తిడుతూ, నువ్వెందుకు నాకే కష్టాలు పెట్టినావు, అందరికీ డబ్బులు ఇచ్చావు, పనికి మాలిన వాళ్ళకి బంగ్లాలు ఇచ్చినావు, నాకెందుకు ఇవ్వలేదు అని గట్టిగా అరుస్తుండేవాడంట. అటువైపు వెళుతున్న ఒక మహారాజు గుర్రం ఆపి దిగి అతన్ని బాగా గమనించి 10 నిమిషాల తర్వాత అతని దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నేను నీకు 10 కోట్లు ఇస్తాను అన్నాడంట. అతను చాలా సంతోషపడి, ఇవ్వండి రాజా, మీకు నేను రుణపడి ఉంటాను అన్నాడంట. ఇచ్చే ముందు ఒక షరతు, నీ 2 కళ్ళు ఇవ్వాలి అన్నాడంట. నువ్వు ఇచ్చే 10 కోట్లకి నా 2 కళ్ళు ఇవ్వాలా అన్నాడంట. సరే 20 కోట్లు ఇస్తాను, నీ 2 కిడ్నీలు ఇవ్వు అన్నాడంట. ఎందుకు, కిడ్నీలు 2 పోయి సావడానికా అన్నాడంట. సరే చివరిగా 50 కోట్లు ఇస్తాను, నీ 2 కాళ్ళు 2 చేతులు నరికిచ్చే అన్నాడంట. బ్రతుకుంటే అడుక్కుంటూ బలిసాకి తిని బ్రతుకుతాను, నాకొద్దు అన్నాడంట. రాజు, ఏంటయ్యా నువ్వు అడుక్కోవాల్సిన అవసరం ఏముంది, నీ కళ్ళు 10 కోట్లు, నీ కిడ్నీలు 20 కోట్లు, నీ కాళ్ళు చేతులు 50 కోట్లు విలువ చేస్తున్నాయి అంటే నువ్వు 80 కోట్ల ఆస్తిపరుడివి, నీ దగ్గరే ఉంచుకొని ఎందుకు అడుక్కుంటూ దేవుడిని తిడుతున్నావు అన్నాడంట. అప్పుడు ఆ మనిషికి అర్థమైందంట, నన్ను క్షమించు, నా సోమరితనంతోనే నేను ఇలా మారాను, నేను ఇంకా కష్టపడి బ్రతుకుతాను అని వెళ్ళి కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడంట. ఇందులో నీతి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్లు మీ SSR.